లావణ్య త్రిపాఠి గారి లేటెస్ట్ మూవీ అయిన సతీ లీలావతి మూవీ రివ్యూ. ఈ మూవీ సన్ నెక్స్ట్ అండ్ అలాగే జియో హాట్స్టార్ ఈ రెండు ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ రొటీన్గా ఉన్నప్పటికీ ఆ స్టోరీ పాయింట్ని అంత ప్రాపర్గా యూస్ చేసుకోలేదు. పోనీ ఈ మూవీ ఎగ్జిక్యూషన్ ఏమన్నా బెటర్గా ఉంది అంటే సో ఓవరాల్ మూవీ మొత్తం ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోవడం వల్ల సో మూవీ ఎగ్జిక్యూషన్ కూడా అంత బలంగా అయితే లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఈ మూవీలో సో ఇద్దరు హీరోయిన్స్ మధ్యన మన హీరో నలిగిపోతూ ఉంటాడనమాట. ఆ పాయింట్ మీద స్టోరీ ఉన్నప్పటికీ ఆ పాయింట్ మీద ఈ మూవీలో సీన్స్ లేకపోవడమే ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇద్దరు హీరోయిన్స్ మధ్య మన హీరో ఎలా నలిగిపోతున్నాడు, సో అలాంటి పాయింట్స్ మీద సీన్స్ కనుక ఉండుంటే సో ఆ సీన్స్ ఎంతో కొంత మూవీకి హెల్ప్ అయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్గా ఏంటి, లీలావతి అండ్ అలాగే రామ్ సేతు, సో వాళ్ళిద్దరు భార్యాభర్తలు, అసలు వాళ్ళ లవ్ ట్రాక్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఇలాంటి పాయింట్ల మీద సీన్స్ ఉన్నప్పటికీ బట్ మెయిన్గా ఏంటి, రామ్ సేతు సో ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ అయినా నికోలా సెబాస్టియన్ని ప్రేమిస్తాడు. అసలు వీళ్ళిద్దరు ఎలా కలిశారు, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, సో ఇలాంటి పాయింట్ల మీద అసలు సీన్సే ఉండవని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ మూవీలో మడోనా సెబాస్టియన్ క్యారెక్టర్ అనేది చాలా బలమైన క్యారెక్టర్ అనమాట. బట్ ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ అయితే ఎవరని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్గా ఏంటి, వీటీవీ గణేష్ అండ్ అలాగే సప్తగిరి అలాంటి ఒక పెద్ద కమెడియన్స్ని పెట్టుకున్నప్పటికీ బట్ వాళ్ళ కామెడీ టైమింగ్ని ప్రాపర్గా యూస్ చేసుకొని ఒక బెటర్ కామెడీని డెలివరీ చేయలేకపోయారు. అది కూడా ఈ మూవీలో పెద్ద మ్యాచ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈ మూవీలో ఏమన్నా పాజిటివ్స్ ఉన్నాయా అంటే హీరో హీరోయిన్స్ యొక్క కెమిస్ట్రీ, ఫస్ట్ హాఫ్లో వాళ్ళు గొడవ పడే సీన్స్, సెకండ్ హాఫ్లో వాళ్ళు విడిపోయినప్పుడు ఉండే సీన్స్, ఆ సీన్స్ ఎమోషన్ అనేది కొంతవరకు వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కూడా మెలోడియస్గా చాలా బాగా మూవీకి హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అవే ఈ మూవీకి ఎంతో కొంత ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే సో ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన లావణ్య త్రిపాఠి అలియాస్ లీలావతి భర్త అయిన రామ్ సేతు అలియాస్ దేవ్ మోహన్. ఓకే, రామ్ సేతు తన భార్య అయిన లీలావతిని విడాకులు అయితే కోరతాడనమాట. అసలు రామ్ సేతు లీలావతిని ఎందుకు విడాకులు కోరాడు, సో లీలావతి చేసిన తప్పేంటి, అండ్ అలాగే వీళ్ళ స్టోరీకి లింక్ అయిన ఈ మడోనా సెబాస్టియన్ అండ్ అలాగే వీటీవీ గణేష్ సప్తగిరి ఈ మూవీలో వాళ్ళ క్యారెక్టర్లు ఏంటని తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సిందన్నమాట. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే మెయిన్గా సెకండ్ హాఫ్ అది కూడా క్లైమాక్స్ పోర్షన్ని ఎంతో కొంత ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్లో కూడా సప్తగిరి గారు వచ్చినప్పటికీ బట్ ఆయన క్యారెక్టర్ బాగున్నప్పటికీ ఆయన మీద వచ్చిన కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వకపోయినప్పటికీ ఆయన క్యారెక్టర్ వల్ల సెకండ్ హాఫ్ అనేది ఏదో సోసోగా అలా వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల సెకండ్ హాఫే ఎంతో కొంత నన్ను ఎంగేజ్ చేసింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే స్టార్టింగ్ పాయింట్ బాగున్నప్పటికీ దాని తర్వాత మెయిన్ పాయింట్ తెలిసినప్పటి నుంచి ఒక మూవీ అనేది ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోతుంది అనమాట. బట్ మెయిన్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మన హీరో హీరోయిన్స్ అంటే వాళ్ళ భార్యాభర్తల్లాగా వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది కాస్త క్యూట్గా నాకైతే అనిపించింది. ఆ ఒక్క పాయింట్ తప్పించి ఫస్ట్ హాఫ్లో ఎంగేజ్ చేసిన పాయింట్స్ నాకైతే లేవని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్గా ఏంటి, సప్తగిరి గారితో కామెడీ ట్రై చేసినప్పటికీ అంటే ఆయన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకోవడం, ఒక దొంగగా రావడం, సో అలాంటి పాయింట్లు క్రియేట్ చేసినప్పటికీ వాటితో కామెడీ అనేది వర్కౌట్ చేయలేకపోయారు. బట్ ఆ పాయింట్లో ఏదో సోసోగా వెళ్ళిపోతుంది, క్లైమాక్స్ పోర్షన్ అనేది ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. సింపుల్గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ రొటీన్గా ఉన్నప్పటికీ ఈ మూవీలో ఎగ్జిక్యూషన్ అనేది అంత బలంగా లేదు. మెయిన్గా ఏంటంటే కామెడీ అనేది వర్కౌట్ అవ్వకపోవడమే ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ యొక్క మ్యూజిక్ విషయానికి వస్తే సో ఒకటో రెండో సాంగ్స్ కొంతవరకు వర్కౌట్ అయినాయి, బ్యాక్గ్రౌండ్ స్కోరే అంత బెటర్గా లేదనిపించింది అనమాట. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసోగొని. మెయిన్గా చెప్పాల్సి వచ్చింది పర్ఫార్మెన్స్ అనమాట. లావణ్య త్రిపాఠి గారు తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇక దేవ్ మోహన్, మడోనా సెబాస్టియన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంది. వీటీవీ గణేష్ అండ్ అలాగే సప్తగిరి గారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ వరకు వాళ్ళైతే న్యాయం చేశారనమాట. బట్ ఈ మూవీలో మెయిన్గా ఏంటంటే మన హీరో తన క్యారెక్టర్కి తనే డబ్బింగ్ చెప్పుకోవడం, సో అంటే ఆ డబ్బింగ్ అనేది అంతగా మ్యాచ్ అవ్వలేదని ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. సో ఓవరాల్గా ఇదండి సతీ లీలావతి మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.